హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం బ్లూ లెగూన్ ది అవేకనింగ్ అనే మూవీ గురించి చూద్దాం. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియో అంతా అయిపోయాక ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ బెల్ ఐకాన్ని మాత్రం ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. మేము ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మనం లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు ఎమ్మా. ఎమ్మా చాలా తెలివైన అమ్మాయి అండ్ క్లాస్లో కూడా తనే టాపర్. ఎమ్మా ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ రోజు ఏమేం పనులు చేయాలో చెక్ లిస్ట్లో చూసి పర్ఫెక్ట్గా వాటిని పూర్తి చేస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ అబ్బాయి పేరు డీన్. డీన్ చాలా లేజీగా ఉంటాడు. తను నిద్రలేచిన వెంటనే వీడియో గేమ్స్ ఆడుతుండగా డీన్ ఫాదర్ అక్కడికి వస్తాడు. డీన్, నువ్వు ఈరోజు స్కూల్కి వెళ్ళాలి అని తన ఫాదర్ గుర్తు చేయగా డీన్ రెడీ అయ్యి స్కూల్కి బయలుదేరతాడు. కట్ చేస్తే క్లాస్ మొదలవుతుంది. మరుసటి రోజు స్టూడెంట్స్ అందరూ ట్రినిడాడ్ అనే ప్లేస్కి ట్రిప్కి వెళ్తుండగా క్రిస్టియన్సన్ అనే టీచర్ స్టూడెంట్స్తో దాని గురించి మాట్లాడుతుంటాడు. అప్పుడు లిజీ అమ్మాతో డీన్ ఫాదర్ చాలా రిచ్ కదా, సో డీన్ కూడా ఈ ట్రిప్కి వెళ్తున్నాడు అని చెప్తుంది. డీన్ ఎప్పుడు ఎమ్మాని ప్రోమ్ క్వీన్ అని పిలుస్తుంటాడు. స్టీఫెన్ ఎమ్మాని ఇష్టపడుతుంటాడు, కానీ ఎమ్మాకి స్టీఫెన్ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. లిజీ ఎమ్మాతో ఈ ట్రిప్లో నువ్వు స్టీఫెన్కి బాగా క్లోజ్ అవ్వని చెప్తుంది. కానీ ఎమ్మాకి స్టీఫెన్కి దగ్గర అవడం ఇష్టం లేకపోవడంతో యాజ్ యూజువల్గానే ఆ విషయానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వదు. లంచ్ టైంలో అందరూ లంచ్ చేస్తుండగా డీన్ ఒక కత్తితో యాపిల్ కట్ చేసుకుని తింటుంటాడు. తను అలా చేస్తుండడాన్ని ఎమ్మా, లిజీ, హెలెన్తో పాటు టీచర్ కూడా చూస్తుంది. యాక్చువల్గా స్కూల్ రూల్స్ ప్రకారం ఇలా కత్తుల్ని స్కూల్లోకి తీసుకుని రాకూడదు. కానీ డీన్ స్కూల్ రూల్స్ని బ్రేక్ చేసి ఇలా కత్తి తీసుకువచ్చినందుకు టీచర్ తనని ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. మరుసటి రోజు ఉదయం ట్రిప్కి వెళ్ళడానికి స్టూడెంట్స్ అందరూ బస్ ఎక్కుతారు. ఎమ్మా బస్ ఎక్కుతుండగా స్టీవెన్ ఎప్పట్లానే తనతో పులిహోర కలపాలని చూస్తాడు. కానీ ఎమ్మా మాత్రం అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. కొన్ని గంటల ప్రయాణం గడిచిన తర్వాత ఇక వాళ్ళు ట్రినిడాడ్కి చేరుకుంటారు. అప్పుడు టీచర్ వాళ్ళతో వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి, కానీ చీకటి పడేలోపు ఖచ్చితంగా తిరిగి వచ్చేయండి అని చెప్తాడు. అందరూ పూల్లోకి దిగి ఎంజాయ్ చేస్తుంటారు. డీన్ మాత్రం పూల్లోకి దిగకుండా అక్కడే ఉంటాడు. డీన్ ఎమ్మా వైపు చూస్తుండడాన్ని ఎమ్మా గమనిస్తుంది. అప్పుడే స్టీవెన్ అక్కడికి వచ్చి ఎమ్మాని వెనక నుంచి ఎత్తుకొని నీళ్ళలో పడేస్తాడు. అది చూసి డీన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ట్రినిడాడ్లో ఉన్న చిన్నపిల్లల కోసమని క్రిస్టియన్సన్ తన స్టూడెంట్స్ సహాయంతో ఒక చిన్న స్కూల్ని నిర్మిస్తాడు. మరుసటి రోజు స్టీవెన్ ఒక పార్టీని కండక్ట్ చేస్తాడు. ఎమ్మా తన పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడుతుండగా జూడ్ తన దగ్గరికి వస్తుంది. జూడ్ ఎమ్మాతో స్టీవెన్ పార్టీని కండక్ట్ చేశాడు, అందుకు తను అందరినీ ఇన్వైట్ చేశాడు, సో వెళ్దాం పదా అని అంటుంది. కానీ ఎమ్మా మాత్రం నాకంతగా ఇంట్రెస్ట్ లేదు, నేను రాలేనని చెప్తుంది. లిజీ ఎమ్మాని పార్టీకి రావాలని బాగా ఫోర్స్ చేయడంతో ఎమ్మా కూడా ఒప్పుకుంటుంది. ఎమ్మా కూడా పార్టీకి రావడానికి ఒప్పుకోవడంతో జూడ్ అండ్ లిజీ ఎగిరి గంతేస్తారు. ఈవినింగ్ టైంలో ఇక పార్టీ మొదలవగా అందరూ పార్టీకి అటెండ్ అవుతారు. అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తుంటారు. కానీ ఎమ్మా మాత్రం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చానరా బాబు అన్నట్టుగా ఫీల్ అవుతుంటుంది. దానికి తోడు స్టీవెన్ వేరే అమ్మాయిని కిస్ చేస్తుండడంతో ఎమ్మా దాన్ని చూసి కొంచెం డిస్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. పార్టీకి అటెండ్ అయిన డీన్ ఒక పక్క కూర్చొని అందరినీ గమనిస్తుంటాడు. డీన్ ఎప్పుడు ఇలా ఎవరితో కలవకుండా ఒంటరిగానే ఉంటాడు. డీన్ ఎమ్మాతో నీకు స్టీవెన్ అంటే ఇష్టమా అని అడుగుతాడు. అందుకు ఎమ్మా నాకు ఇలాంటి విషయాలు అసలు ఇంట్రెస్ట్ లేదని డీన్తో అంటుంది. యాక్చువల్గా స్టీవెన్ పార్టీని కండక్ట్ చేసింది రన్నింగ్ బోట్లో. అప్పుడే అక్కడికి పోలీసులు వస్తారు. ఆ టైంలో ఎమ్మా బోట్ నుంచి పొరపాటున సముద్రంలోకి పడిపోతుంది. ఎమ్మా సముద్రంలో పడిపోవడాన్ని డీన్ తప్ప ఇంకెవరూ గమనించరు. డీన్ ఎమ్మాని కాపాడాలని సముద్రంలోకి దూకి బోట్కి అటాచ్ అయిన రాఫ్ట్లోకి తనని ఎక్కిస్తాడు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు డీన్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్లో భాగంగానే తను బోట్కి రాఫ్ట్కి కనెక్ట్ అయి ఉన్న తాడుని తీసేస్తాడు. ఎమ్మా డీన్తో మనం బోట్లోకి వెళ్దామని అంటుంది. కానీ డీన్ మనం బోట్లోకి వెళ్తే పోలీసులు మనల్ని పట్టుకుంటారు, పోలీసులు వెళ్లేంత వరకు ఇక్కడే ఉందామని ఎమ్మాతో అంటాడు. కొంచెం సేపటి తర్వాత తుఫాన్ మొదలవుతుంది. తీరా చూస్తే ఆ రాఫ్ట్కి ఎటువంటి మోటార్ ఉండదు. దాంతో ఇక వాళ్ళు బోట్ని చేరుకోలేకపోతారు. మరుసటి రోజు ఉదయం క్రిస్టియన్సన్ తన స్టూడెంట్స్తో నిన్న రాత్రి మీరు పర్మిషన్ తీసుకోకుండా జరిపిన పార్టీ వల్ల ఈ ట్రిప్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. అప్పుడు లిజీ టీచర్తో నిన్న రాత్రి ఎమ్మా మిస్ అయిందని చెప్తుంది. డీన్ అండ్ ఎమ్మా తుఫాన్ నుండి క్షేమంగా బయటపడతారు. కానీ డీన్ చుట్టుపక్కలంతా పరిశీలించగా తనకు చుట్టూ నీళ్లు తప్ప నేల ఏమాత్రం కనిపించదు. డీన్ తన మొబైల్ని చూడగా అది పూర్తిగా వాటర్లో తడిచిపోయి ఉంటుంది. డీన్ ఎమ్మా మొబైల్ని చెక్ చేయమంటాడు. ఎమ్మా తన మొబైల్ని చెక్ చేయగా దాంట్లో ఎలాంటి సిగ్నల్ కూడా ఉండదు. క్రిస్టియన్సన్ అటెండెన్స్ వేయగా డీన్ కూడా మిస్ అయ్యాడన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. క్రిస్టియన్సన్ పోలీసుల దగ్గరికి వెళ్ళి నిన్న రాత్రి నుంచి మా స్టూడెంట్స్లో ఇద్దరు కనిపించడం లేదని చెప్తాడు. అప్పుడు ఆ పోలీసులు ఒకవేళ వాళ్ళు సముద్రంలో తప్పిపోయారంటే మాత్రం ఇంకా వాళ్ళు మేబీ దొరకపోవచ్చని అంటారు. ఎమ్మా డీన్తో మనం బోట్ని ఫాలో అయి ఉండాల్సింది, అలా చేసుంటే ఇలా జరుగుండేది కాదని అంటుంది. కొంచెం సేపటి తర్వాత ఎమ్మాకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది. ఇక వాళ్ళు చేతులతో రాఫ్ట్ని నడుపుతూ ఆ ఐలాండ్ని చేరుకుంటారు. అప్పుడు వెంటనే ఎమ్మా తన మొబైల్లో సిగ్నల్ ఉందేమో అని చెక్ చేస్తుంది. కానీ అక్కడ కూడా సిగ్నల్ ఉండదు. డీన్ అన్నింటినీ పరిశీలిస్తుండగా ఒక ఫ్లేయర్ గన్ దొరకడంతో దానిని తన దగ్గరే ఉంచుకుంటాడు. డీన్ మిస్ అయిన విషయం డీన్ ఫాదర్కి తెలుస్తుంది. దాంతో డీన్ ఫాదర్ వెంటనే స్కూల్కి వచ్చి ప్రిన్సిపల్ని కలుస్తాడు. ఎమ్మా మదర్ కూడా వచ్చి ప్రిన్సిపల్ని కలుస్తుంది. అప్పుడు ప్రిన్సిపల్ వాళ్ళిద్దరితో ఇప్పటి వరకైతే మీ కిడ్స్ గురించి ఎటువంటి సమాచారం తెలియలేదని అంటాడు. ఐలాండ్ అంతటిని పరిశీలిస్తున్న డీన్ అండ్ ఎమ్మాకి ఒక వాటర్ ఫాల్ అండ్ ఒక కేవ్ కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ తిరిగి బీచ్ దగ్గరికి రాగా అక్కడ రాఫ్ట్ ఉండదు.
అది అలల వల్ల సముద్రంలోకి వెళ్ళిపోయి ఉంటుంది. వాళ్ళకక్కడ కేవలం లైఫ్ జాకెట్ మాత్రమే లభిస్తుంది. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే మనమే సొంతంగా ఒక పడవను తయారు చేసుకోవాలని డీన్ ఎమ్మాతో అంటాడు. కానీ పడవ తయారు చేయడానికి కావాల్సిన వస్తువులేమీ వాళ్ళకక్కడ లభించవు. ఏం చేయాలో అర్థం కాక సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఎమ్మాకి తన బ్యాగ్లో కొంత ఆహారం లభిస్తుంది. ఇక తను ఆ ఆహారాన్ని కొంచెం డీన్కి ఇవ్వగా ఇద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. కొంచెం సేపటి తర్వాత ఎమ్మాకి విచిత్రంగా ఒక శబ్దం వినిపిస్తుంది. దాని గురించి తను డీన్తో చెప్పగా డీన్ తనతో ఆ శబ్దాన్ని పట్టించుకోకు అని అంటాడు. ఎమ్మా చలికి బాగా ఇబ్బంది పడుతుండడంతో డీన్ ఆమెకి తన షర్ట్ని ఇస్తాడు. అప్పుడు ఎమ్మా డీన్తో నువ్వెందుకు నన్ను ఎప్పుడు ప్రోమ్ క్వీన్ అని పిలుస్తుంటావు అని అడుగుతుంది. దానికి డీన్ నువ్వు చాలా అందంగా ఉంటావు, అందుకే నేను నిన్ను అలా పిలుస్తాను అని తనకు చెప్తాడు. మరుసటి రోజు ఉదయం ఎమ్మా SOS అని పెద్దగా బీచ్లో రాస్తుండగా డీన్ వెళ్ళి స్విమ్ చేస్తుంటాడు. డీన్ అండ్ ఎమ్మా పేరెంట్స్ ఫ్లైట్లో త్వరగా ట్రినిడాడ్కి చేరుకుంటారు. అప్పుడు క్రిస్టిన్సన్ వాళ్ళతో పోలీసులు మీ పిల్లల కోసం వెతుకుతున్నారు, వాళ్ళ జాడ ఇంకా దొరకలేదని చెప్తాడు. పని త్వరగా చేస్తారన్న ఉద్దేశంతో డీన్ ఫాదర్ పోలీసులకి కొంత మనీని కూడా ఇస్తాడు. ఐలాండ్లో ఉన్న కోకోనట్స్ అండ్ బనానాస్ తింటూ ఇంకా వాటర్ఫాల్లో నీళ్లు తాగుతూ ఎమ్మా అండ్ డీన్ సర్వైవ్ అవుతుంటారు. అలానే ఒక చిన్నపాటి షెల్టర్ని కూడా వాళ్ళు నిర్మించుకోగలుగుతారు. డీన్ బాగా టైర్డ్ అయిపోయి నిద్రపోతుండగా ఎమ్మా వెళ్ళి అతని పక్కనే పడుకుంటుంది. డీన్ నిద్రమత్తులో తన మీద చేయి వేస్తాడు, కానీ ఎమ్మా మాత్రం అతన్ని ఏమీ అనదు. మరుసటి రోజు డీన్ ఎమ్మాని సన్ స్క్రీన్ అడుగుతాడు. దానికి ఎమ్మా అది నా బ్యాగ్లోనే ఉంది చూడు అని అంటుంది. కానీ సన్ స్క్రీన్ మాత్రం ఆ బ్యాగ్లో ఉండదు. అడవిలో నుంచి విచిత్రంగా శబ్దాలు వినిపిస్తుండడం, ఇంకా ఇలా వస్తువులు మిస్ అవుతుండడంతో ఈ ఐలాండ్లో మనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారని ఎమ్మాకి డౌట్ వస్తుంది. డీన్ ఫాదర్ హెలికాప్టర్లో వాళ్ళ కోసం వెతుకుతుంటాడు. మరుసటి రోజు ఎమ్మాకి బీచ్ దగ్గరలో ఒక హ్యూమన్ స్కల్ కనిపిస్తుంది. అది చూసి ఎమ్మా బాగా భయపడిపోతుంది. అప్పుడు డీన్ తనని కామ్ చేసి కిస్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరు ఫిజికల్గా మీట్ అవుతారు. ఎమ్మా అండ్ డీన్ మిస్ అయ్యి 1 రోజులు దాటిపోతుంది. ఇంకా వాళ్ళ జాడ తెలియకపోవడంతో పోలీసులు కూడా సెర్చ్ ఆపరేషన్ని ఆపేస్తారు. అది విన్న లిజీ చాలా సాడ్గా ఫీల్ అవుతుంది. ఎమ్మా పేరెంట్స్ మిస్సింగ్ పాంప్లెట్స్ని అందరికీ పంచుతుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా హోప్ని వదిలేసుకుంటారు. కానీ జాక్ మాత్రం వాళ్ళ కోసం హెలికాప్టర్లో నుంచి సెర్చ్ చేస్తూనే ఉంటాడు. ఎమ్మా అండ్ డీన్ ఆ ఐలాండ్లోని నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫిజికల్గా ఒకటవుతూ వాళ్ళ లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. ఒకరోజు ఒక ప్లేన్ ఆ ఐలాండ్ మీద నుంచి వెళ్తుండడాన్ని వాళ్ళు గమనించి దానికి సిగ్నల్ చూపించడం కోసం ఫ్లేర్ గన్ని వెతుకుతారు. కానీ ఫ్లేర్ గన్ మిస్ అవుతుంది. ఫ్లేర్ గన్ లేకపోవడం వల్ల ఎమ్మా అండ్ డీన్ ఆ ప్లేన్కి సిగ్నల్ ఇవ్వలేకపోతారు. దాంతో ఆ ప్లేన్ ఎమ్మా అండ్ డీన్ని గమనించకుండా వెళ్ళిపోతుంది. అప్పుడు ఎమ్మా డీన్తో ఖచ్చితంగా ఈ ఐలాండ్లో మనతో పాటు ఇంకా ఎవరో ఉన్నారు, అందుకే మన వస్తువులు ఒకదాని తర్వాత ఒకటి కనిపించకుండా పోతున్నాయని అంటుంది. మరుసటి రోజు ఎమ్మాకి మళ్ళీ వింతగా శబ్దం వినిపించడంతో అది ఏమిటో తెలుసుకోవాలని వాళ్ళిద్దరూ బీచ్లో నుంచి అడవిలోకి వెళ్తారు. తీరా చూస్తే అది ఒక బ్లాక్ ప్యాంథర్. దానిని చూసి వాళ్ళిద్దరూ చాలా భయపడిపోతారు. చివరికి డీన్ ఎలాగోలా ఆ బ్లాక్ ప్యాంథర్తో పోరాడి దాన్ని కత్తితో సక్సెస్ఫుల్గా చంపేస్తాడు. ఎమ్మా డీన్ మధ్య రిలేషన్షిప్ కంటిన్యూ అవుతుంటుంది. వాళ్ళు పిల్లల్ని కూడా కనాలనుకుంటారు. కానీ ఐలాండ్లో జీవితం కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని భావించి వాళ్ళు ఆ డెసిషన్ని హోల్డ్ చేస్తారు. డీన్ మదర్ ఒక యాక్సిడెంట్లో చనిపోతుంది. అప్పటి నుంచి డీన్ ఎవరితో ఎక్కువగా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంటాడు. ఆ విషయాన్ని డీన్ ఎమ్మాతో పంచుకుంటాడు. కనిపించకుండా పోయిన వాళ్ళ వస్తువులన్నీ ఒకరోజు ఆకాశం నుండి కింద పడుతుంటాయి. తీరా చూస్తే వాటిని దొంగలించింది ఒక కోతి అని వాళ్ళు తెలుసుకుంటారు. ఎమ్మా అండ్ డీన్ ఆ ఐలాండ్లో ఎంటర్ అయ్యి 100 రోజులు పూర్తవుతుంది. చివరికి ఒక రెస్క్యూ హెలికాప్టర్ అక్కడికి వచ్చి వాళ్ళని కనిపెడుతుంది. 100 రోజుల తర్వాత తిరిగి వచ్చిన ఎమ్మా అండ్ డీన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. యాక్చువల్గా డీన్కి ఎమ్మాతో ఐలాండ్లో కలిసి జీవించడమే బాగా నచ్చుతుంది. ఐలాండ్ నుంచి తిరిగి రావడం ఇష్టం లేనప్పటికీ ఇక తప్పనిసరి పరిస్థితుల్లో డీన్ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఐలాండ్లో ఎమ్మా అండ్ డీన్ ఎంత క్లోజ్ రిలేషన్లో మూవ్ అయినప్పటికీ డీన్ మాత్రం పబ్లిక్లో తనని మీట్ అవ్వకుండా తనతో మాట్లాడకుండా ఉంటుంటాడు. దాంతో వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ చాలా వరకు తగ్గిపోతుంది. తర్వాత స్కూల్లో ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయగా ఎమ్మా దానికి అటెండ్ అవుతుంది. కానీ డీన్ ఆ ప్రోగ్రాంకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. అది చూసిన డీన్ ఫాదర్ డీన్ని ప్రోగ్రాంకి వెళ్ళమని ఎంకరేజ్ చేయడంతో ఇక తను కూడా ప్రోగ్రాంకి అటెండ్ అవుతాడు. డీన్ బయట నిలబడి కిటికీ గుండా ఎమ్మాని చూస్తుండడాన్ని ఎమ్మా గమనిస్తుంది. లిజీ ఎమ్మాని డీన్ దగ్గరికి వెళ్ళమని ఎంకరేజ్ చేయడంతో ఎమ్మా డీన్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఎమ్మా అండ్ డీన్ కిస్ చేసుకుని డ్యాన్స్ చేస్తుంటారు. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు ఎంటర్టైనింగ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.